రేయ్ ఏమైందిరా నేను చెప్పింది? ఓకే సరేరా నేను మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవడ్రా నువ్వు? ఇంటికి తిరిగే గూర్ఖాలా ఉన్నావు, ఇక్కడ ఉండి నన్ను చూస్తున్నావు? అది అడగడానికి నువ్వెవర్రా? ఈ చెట్టు, ఈ నేల, ఈ గాలి ఎవడి సొత్తు కాదు. నేను ఎక్కడైనా నిలబడతా, ఎవరినైనా చూస్తా. ఏంద్రా? అదే నేచర్ నాకు ఒకటి ఇచ్చింది, దానికి పని చెప్పకు. ఎందుకు చూసావో చెప్పు, లేకపోతే గోళీ తినిపిస్తా. ఓహో, వచ్చిండయ్యా పిట్టల దొర. కరోనా టైంలోనే గుప్పెడు గోళీలు మింగిన. నువ్వు తినిపించే గోళీ నాకు లెక్క? నీకు డెమో ఇస్తే అర్థం కాదురా, ఒరిజినల్ చూపెట్టాల్సిందే. ఇప్పుడు చెప్పరా, ఉపవాసం వచ్చిన ఉడతలాగా అక్కడ దాక్కొని నన్నెందుకు చూస్తున్నావు? లపాకి లేని టైంలో తుపాకీ బయటికి తీసినావు. ఇప్పుడు నా మీద గోళీ ఇడ్చుడు అవసరమా భయ్యా? అందుకే చెప్పరా, ఎందుకు నన్ను చూసావు? అంటే గోల్డ్ చైన్ దొరికితే పైసలు వస్తాయని. గోల్డ్ చైన్ ఏంటి, పైసలేంటి, నీ బాధ ఏంట్రా అసలు? ఏం లేదు భయ్యా, మొన్న ఒక రోజు రోడ్డు మీద పోతుంటే గోల్డ్ చైన్ దొరికింది. అది ఆఫ్ రేట్ కమ్మితే పైసలు వచ్చినాయి, అంతే. రే 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 అదంతా నాకెందుకు చెప్తున్నావు? అక్కడ ఉన్నా నన్ను, ఇక్కడ ఉన్నా నువ్వు, నన్ను ఎందుకు చూస్తున్నావు? అది మాత్రం చెప్పు నాకు. అదే భయ్యా, నువ్వు కూడా ఏమైనా గోల్డ్ పడేసుకుంటే నాకు దొరుకుతుందని. రేయ్ 2017 10 గ్రాముల గోల్డ్ 30,000, ఇప్పుడు అదే 1,35,000. బుద్ధున్నోడు ఎవడైనా అంత కాస్ట్లీ ఐటమ్ పడేసుకుంటాడా? మరి మొన్న దొరికింది కదా. వాడెవడో నీలాంటి వాడు బుద్ధి లేనివాడు పడేసుకున్నాడు. నమ్మవా? నమ్మను. నీ సావు నువ్వు సావు. పోరని ఎలా అయినా గోల్డ్ దొరకబడతా, హాఫ్ రేట్ కమ్మేసుకుంటా. ఇంతకీ ఇక్కడికే వస్తాడా? ఇక్కడికే వస్తాడు. ఇంతకీ ఎంత గోల్డ్ అమ్ముతున్నారా? ఒరేయ్, గోల్డ్ గీల్డ్ అని మాట్లాడక కోడ్ భాషలో మాట్లాడు, సరే? సరే, ఇంతకీ కోడేంటి? చమేలిక తేల్. చెమేలిక తేలా? సరే గాని ఎంత చెమేలిక తేలు అమ్ముతున్నావు? ఓ 10 గ్రాములు ఉండొచ్చు. ఆగో, వాస్కోటి వస్తున్నాడు. దొంగ కోళ్ళలాగా ఉన్నాడు వీడు. వాస్కోటి ఏంట్రా? చుప్రే అన్న. నమస్తే వాస్కోటి అన్న. నమస్తే వాస్కోటి అన్న. నమస్తే నమస్తే. చలికాలంలో చలి ఎందుకు పుడుతుంది? ఎండాకాలంలో పుట్టదు కాబట్టి. మరి వర్షాకాలంలో ఎందుకు పుట్టింది? అరే చుప్రే, అది కోడ్ లాంగ్వేజ్ రా. ఇంతకు వీడేవాడు? కామెడీ పీస్ లా ఉన్నాడు. పాతోడేడి? వాడు పోయాడు కాబట్టే వీడొచ్చాడు. లేదు భయ్యా, నేను వచ్చాను కాబట్టి ఆడు పోయాడు. వీడు వినేలా లేడే. సరికేది సరుకంటే ఇంత సామాన్లా? అరే నువ్వు గమ్మునురా, నా దగ్గర ఉంది. పోయినసారి కంటే ఈసారి తగ్గింది. అవును, నెక్స్ట్ టైం తగ్గకుండా చూసుకుంటా. నాకు ఇది సరిపోదు, ఇంకా కావాలి. నీకు ఇంకా కావాలి అంటే నువ్వు ఇంకా తేవాలి. అవి చేతుల తరాజ్ డబ్బాలా? రే జంతర్, టచ్తో వెయిట్ చెప్పే టాలెంట్ వాస్కోడిది అయితే కౌంట్తో వెయిట్ చెప్పే టాలెంట్ ఈ మైపాల్దిరా. వాస్కోడి, ఈసారి దీనికంటే డబల్ నేను పట్టుకొస్తా. డబల్ అమౌంట్తో రెడీగా ఉండు. ఆల్ రైట్. గోవాలో ఎన్ని బీచ్లు ఉన్నాయి? వైజాగ్ బీచ్ దగ్గర వేయించిన పల్లీలు బాగుంటాయి. రై మైపాల్, ఇప్పుడు బాగా నచ్చారా? నెక్స్ట్ టైం ఓవర్ యాక్షన్ చేయకే. మైపాల్ మామ, నాకు డౌట్. ఏంట్రా? ఇంతకీ వాస్కోడి గారు మన దగ్గర తీసుకున్న గోల్డ్ మొత్తం ఏం చేస్తాడు? రే జంతర్, ఇది చాలా పెద్ద నెట్వర్క్ రా. మన లాంటి వాళ్ళు ఈ సిటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ గోల్డ్ అంతా ఎక్కడికి వెళ్తుంది ఎవ్వరికి తెలియదురా. మరి దీని అంతటికి హెడ్ ఎవరో తెలుసా? వాడి కోసమే రా నేను కూడా వెతికేది. రే దొంగన దొంగలారా,
నీకోసమేరా ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నా. ఈ రోజు నిన్ను చంపి నా లవర్కి రక్తార్పణం చేస్తా, రారా. ఏంట్రా మళ్ళీ వచ్చావు? బతకాలని లేదా? ఏయ్, రే జపత్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీకు కూడా ఒక పోటు పడుద్ది. రేయ్ దమ్ముంటే రా చూసుకుందాం. రే, మర్యాదగా నా గోల్డ్ నాకు ఇచ్చే, లేదంటే నిన్ను చంపి నెలమాసకం చేస్తా. రేయ్ ఇప్పుడు రారా చూసుకుందాం, నీ ప్రతాపం నా ప్రతాపము. చూసుకో మళ్ళా